నమస్తే అండి, నేను మీ స్వప్న. ఇవాళ రెసిపీ వచ్చేసేసి ఎగ్ చీజీ బైట్స్ అండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో? ఇలాంటి ఎగ్ చీజీ బైట్స్ మీరు కూడా ఇంట్లోనే చేసి పెట్టేయచ్చండి. చాలా క్రిస్పీగా అండ్ చాలా చీజీగా లోపలంతా కూడా చూస్తున్నారు కదా, చాలా బాగా వస్తుంది. దీన్ని ఎలా చేయాలో పూర్తిగా మిస్ చేయకోకుండా వీడియో అంతా కూడా చూసేసేయండి. అలాగే వీడియో చూశాక మీకు నచ్చినట్టయితే వీడియో షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేసేసేయండి. మా నుంచి కొత్త అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయండి. సో ఇంకెందుకు లేట్, మీ వీడియో చూసేద్దామండి. ఎగ్ చీజీ బైట్స్కి ముందుగా ఒక 4 ఎగ్స్ బ్రేక్ చేసేసుకుందాం. ఎగ్స్ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. ఇక్కడ మీ ఇంట్లో ఉన్న ఎంతమంది ఉన్నారో, మీకు ఎన్ని స్నాక్స్ కావాలో దాన్ని బట్టి చూసుకొని ఎగ్స్ అనేవి బ్రేక్ చేసేసుకోండి. ఎగ్స్ బ్రేక్ చేసుకున్నాం కదా, ఇందులోకి తగినంత ఉప్పు వేసేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే గరం మసాలా. ఇది చికెన్ గరం మసాలా అండి. ఇది ఆప్షనల్. ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి వేస్తున్నాను. కంప్లీట్లీ ఇది మీరు స్కిప్ చేసుకున్నా చేసుకోవచ్చు, కాకపోతే వేస్తే కనుక చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని బాగా ఇలా బీట్ చేసేసుకోండి. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది మనకు. మసాలా అంతా బాగా కలిసిపోయేలాగా బీట్ చేసేసుకోండి. బాగా బీట్ చేసుకున్న తర్వాత సన్నగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోండి. ఎక్కువ కాదండి, కారం ఎక్కువైపోతుంది మనకు. వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక చిన్న కప్పు మోజరెల్లా చీజ్ వేసుకుంటున్నాను. మోజరెల్లా చీజ్ అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తుంది. పిల్లలకి చీజ్ అంటే చాలా బాగా ఇష్టం కదండి, అందుకని నేను ఇక్కడ మోజరెల్లా చీజ్ యూజ్ చేసుకుంటున్నాను. అది కూడా వేసి జస్ట్ అలా విస్క్ చేసేయండి అంతే. సో ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేసుకోవాలండి. ఏదైనా గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసుకోండి. స్టాండ్ పెట్టిన తర్వాత మనం ఇందులోకి స్టీమ్ చేసుకోవాలండి. ఈ గిన్నె మనకు పెట్టాక మూత అనేది కరెక్ట్గా పడుతుందో లేదో ముందుగా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా క్లియర్గా మనకు పడుతుంది కదా. ఇప్పుడు ఇది తీసేసుకొని దీంట్లోకి నీళ్ళు వేసేసుకోండి. ఇలా స్టాండ్ మునిగేంత మటుకు వేసేసుకోండి. వేసుకొని మూత పెట్టేయండి. ఇవి కాసేపు అలా మరగనివ్వండి వాటర్ అనేవి. ఈ బౌల్లోకి ఇప్పుడు కాసంత బటర్ రాసేసేయండి, ఈజీగా మనకు రావడం కోసం. ఇప్పుడు మనం ఎగ్ మిశ్రమాన్ని అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. చూస్తున్నారు కదా, నీళ్ళు బాగా మరిగిపోయాయండి. ఇప్పుడు మనం ఈ మౌల్డ్ని ఇందులో పెట్టేసుకొని స్టీమ్ చేసుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల లోపల స్టీమ్ అయిపోతుంది మనకు.
మళ్ళీ మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు స్టీమ్ చేసేసేయండి. స్టీమ్ అయిపోయిందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా. ఏమంటుకోవట్లేదు, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు అది చల్లారేలోపు ఒక టేబుల్ స్పూన్ అంత కార్న్ఫ్లోర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మైదా వేసేసుకొని కొంచెం దాంట్లోకి ఉప్పు, అలాగే కొంచెం మిరియాల పొడి వేసేసుకోండి. వేసుకొని ఇదంతా కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ జారుడుగా కలుపుకోవాలండి, స్లరీ లాగా. ఇప్పుడు మనం స్టీమ్ చేసిన ఎగ్ దీన్ని ఇంట్లో ముంచుకొని మనం బ్రెడ్ క్రమ్స్లో ముంచుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. దానికోసం ఈ స్లరీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకోండి. అలాగే బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా ఇలా కొంచెం బరకగా ఉంచుకొని బ్రెడ్ క్రమ్స్ మనకు మార్కెట్లో కూడా ఈజీగా అవైలబుల్ అండి బ్రెడ్ క్రమ్స్. లేదంటే బ్రెడ్ని కాస్త మనం మిక్సీలో తిప్పేసేసుకున్న బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయండి. చూస్తున్నారు కదా ఇలా. స్టీమ్ చేసుకున్న దాన్ని ఇలా ముక్కల కింద కట్ చేసేసానండి. చూస్తున్నారు కదా మనకు చీజ్ అంతా కూడా పైకి ఎలా వచ్చేసిందో ఇలా. దీన్ని ఇప్పుడు ఇందులో డిప్ చేసేసేయండి. మనం కార్న్ఫ్లోర్ అండ్ మైదా మిశ్రమం చేసుకున్నాం కదా, చేసేసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసేసేయండి. ఫస్ట్ కొన్ని వేసేసుకుందాము. తడి చేతులు తగలకుండా బ్రెడ్ క్రమ్స్ అంతా పట్టేలాగా చూసుకోండి. మనకు తడి తగిలితే బ్రెడ్ అంతా కూడా మన చేతికి అంటుకొని మెత్తగా అయిపోతూ ఉంటుంది. ఇలా బాగా కోట్ చేసేసుకోండి బ్రెడ్ క్రమ్స్ అంతా కూడా బాగా పట్టేలాగా. ఆయిల్ కూడా వేడైపోయిందండి. మెల్లిగా ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే చీజ్ యాడ్ చేసాము, అలాగే బ్రెడ్ క్రమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మాడిపోతాయి అవి. గోల్డెన్ కలర్ వచ్చేంత మటుకు వేయించేసేసుకోండి. చూస్తున్నారు కదండి ఇలా. ఇంకొంచెం సేపు వేగితే సరిపోతుంది మనకు. అలాగని వేయగానే కూడా గరిటె పెట్టి తిప్పేయకండి అండి, బ్రేక్ అయిపోతాయి అవి. చీజీ బైట్స్ రెడీ అయిపోయాయండి. చూస్తున్నారా ఎంత బాగా వచ్చాయో. ఇలా ఆయిల్ అంతా డ్రైన్ చేసేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి.